ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ జనసేన దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ జనసేన మైకులు ఎన్నికల ఫలితాల తర్వాత మూలకి చేరతాయన్నారు. కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ చట్టం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రవేశం పెట్టబోతున్నారని, రాష్ట్రంలో ఇంకా ఆ చట్టం అమల్లోకి రాలేదని స్పష్టం చేశారు. సమగ్ర భూ సర్వే పూర్తయిన తర్వాత ఈ చట్టం అమలు చేస్తే భూ సమస్యలకు సత్వర పరిష్కారం చూపటం సులభతరం అవుతుందన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు నిత్యం ఈ అంశంపై ప్రజలను రెచ్చగొట్టే ప్రచారం చేస్తున్నారని, ఆ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ వేరు ఇష్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకనే ఫస్ట్ టైం ఎప్పుడో 1907లో జరిగింది, అంటే 100 ఏళ్ల క్రితం సర్వే జరిగింది. తర్వాత సర్వే జరగలేదు. భూములు లిటిగేషన్లు, గొడవలు 50 years 60 years అయినా తెగని ఉంటాయి. అందుకే ఒకసారి సమగ్ర భూ సర్వే చేయాలనేది ఒక సాహసోపేతమైన చర్య ఆయన తీసుకుంది. ఇప్పటికి 5-6 వేల గ్రామాల దాకా పూర్తి అయినట్టున్నాయి. లిటిగేషన్లు ఉండి తెగని ఉంటే పక్కన పెడితే మిగిలిన సర్దుకుంటూ పర్ఫెక్ట్ మ్యాపింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఒక పార్ట్. రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఫైనల్ ఇది చేసేది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. నీతి ఆయోగ్ సజెషన్ అన్ని స్టేట్స్కి వచ్చింది. అది కన్నా ఈ సమగ్ర భూ సర్వే జరిగి ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే శాశ్వతంగా భూములకు సంబంధించినవి వారసత్వానికి కానీ మిగిలిన దానికి పరిష్కారం దొరికే, అంటే అన్నిటికీ ఒక సొల్యూషన్. అది కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్కి రాలా. ప్రతిపక్షానికి సోకాళ్ళు ప్రతిపక్షం, దానికి ప్రతిపక్ష అనాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. దానికి అర్హత కూడా లేదు. ఆయన చంద్రబాబు నాయుడు కానీ, ఆయన పార్టీ కానీ, ఆయన వందిమాగదులు కానీ, ఆయన ముఠా కానీ వాళ్ళు ప్రజలకు చెప్పడానికి ఏమీ లేక, లేదా జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక లోపం ఎత్తి చూపుదామని నాకు అనిపించక, అసలు సంబంధం లేని ఇష్యూ, దానికి ఎలాంటి ఒక మంచి స్కీమ్ను, మంచి ఆలోచనను, అది కూడా ఇంప్లిమెంట్ కూడా కాని దాని గురించి